ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ వీటితో యువత ఆర్థికంగా నష్టపోతూ పరిస్థితి ఇక ఆత్మహత్యలు చేసుకునే దాకా తెచ్చుకుంటున్నారు. మట్కా, గంజా ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని బాగా చదివించి చేతి నిండా డబ్బులిస్తే కొందరు మాత్రం యుక్త వయసులో రాగానే తప్పుడు దారుల్లో పయనిస్తూ జీవితాలను బలి చేసుకుంటున్నారు. యువత తప్పుడు దారుల్లో వెళ్లకుండా వారిని చైతన్యపరచడానికి సిద్ధమయ్యారు పోలీసులు. ఇటీవలే బెట్టింగ్ భూతానికి అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దాంతో యువత తప్పుడు మార్గాల్లో వెళ్లి వారి జీవితాలను బలి పశువును చేసుకోకుండా పోలీసులు దృష్టి పెట్టారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో గుంతకల్ 2వ పట్టణ సిఐ మస్తాన్ యువతకు అవగాహన కల్పిస్తున్నారు. యువత ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని, ఈజీగా డబ్బులొస్తాయనే ఆశతో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారన్నారు సిఐ మస్తాన్. యువత చెడు అలవాట్లకు దూరం అయితేనే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. హిందూపురంలో ఓ యువకుడు బెట్టింగ్ భూతానికి బలైన ఘటనను గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితి గుంతకల్ పట్టణంలో రాకుండా ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండాలని సూచించారు. సిటీ కల్చర్తో యువత గంజాయికి సైతం ఎక్కువగా బానిసలై ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లలు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఏం చేస్తున్నారని ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు సిఐ మస్తాన్. యువత బెట్టింగ్లకు పాల్పడడం, గంజాయి, మద్యపానం సేవించడం లాంటి వాటికి పాల్పడితే తమకు సమాచారం అందించాలని, వారి కౌన్సిలింగ్ ఇచ్చి వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. గుంతకల్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిఐ మస్తాన్. ఈ క్రికెట్ బెట్టింగ్లకు కూడా బానిసయ్యి యువత చాలా తప్పుదోవ పడుతూ ఉంది. నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచి ఏవైతే ఇప్పుడు ఈ డ్రగ్స్, గంజాయి ఏదైతే ఉందో వాటికి బానిసలు కాకుండా వారి మీద ఎల్లవేళలా నిఘా పెట్టాలని, తర్వాత ఈ క్రికెట్ బెట్టింగ్లు ఏవైతే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, క్రికెట్ బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా యువత బానిసయ్యి, వాటికి బానిసైన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే పరిస్థితి, ఒక రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని చాలామంది రోడ్డున పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి బానిసలు కాకుండా దయచేసి వాటన్నిటిని అవాయిడ్ చేసి, ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లు పాల్పడినా కానీ, మరియు ఈ డ్రగ్స్, గంజాయి ఏదైతే ఉందో వాటిని ఎవరైనా సేవించినా కానీ వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. కఠినమైన చర్యలే కాదు, వాళ్ళ మీద కేసులు కట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు కట్టి వారి మీద చర్య తీసుకుంటాం.